ఎప్పుడూ కూడా కూల్గా ఉండడం నేర్చుకో. అప్పుడే నీ జీవితం అనేది హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. నీ విలువ కూడా నలుగురిలో అప్పుడే పెరుగుతుంది అని మర్చిపోవద్దు. జాగ్రత్తగా విని అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో మనల్ని ఇతరులతో అర్థం చేసుకోవాలంటే ముందు మనం మనల్ని అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. అవును, అప్పుడే మన జీవితం అనేది మంచిగా మారుతుంది. ఇతరులు మనల్ని చూసి అబ్బా అని అనుకునేలా ఉండాలి. ఈ కథ ఎప్పుడు మొదలైంది? నీ విజయానికి ముందు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు, కష్టపడి పనిచేయి, నీ కళ్ళు సాధించు. ప్రజలు నిన్ను చూసి ఇతను ఎప్పుడూ వదలకుండా పోరాడాడో అని అనుకునేలా చేసుకో. నీవు మార్చుకో. ప్రజలు నిన్ను గుర్తుపట్టలేని స్థాయికి నీ విజయమే నీ కథ అవుతుంది. ఆ కథ ప్రపంచానికి స్ఫూర్తి ఇస్తుంది. ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. ఒంటరితనంతో బాధపడేవాళ్ళు, తమలో తాము సంతృప్తి పొందేవాళ్ళు. స్వావలంబనమే అతిపెద్ద శక్తి. ఎందుకంటే తనలో తాను పూర్తిగా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా కొరత అనిపించుకోరు. జీవితంలో అతిపెద్ద విరోధాభాసం ఏమిటంటే మనమందరం సుఖం కోసం పరిగెడతాం, కానీ నిజమైన సుఖం అసలు ఆనందం కాదు, సంతృప్తి ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. అందరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు నిరాశ చెందకు. ఆ మనుషులే ఒంటరిగా నడవడం నేర్పుతారు, నీ నిజమైన బలం తెలియచేస్తారు. కొందరు భగవంతుడు చూస్తున్నాడని భయపడతారు, మరికొందరు భగవంతుడు చూస్తున్నాడని నమ్ముతారు. రెండిటి మధ్య తేడా ఉంది. భయపడేవాడు పాపం నుంచి పారిపోతాడు, నమ్మేవాడు సత్య మార్గంలో స్థిరంగా నడుస్తాడు. నేటి ప్రపంచంలో మంచి కోరేవాళ్ళు అంటే నువ్వు బాగున్నప్పుడు ఆందోళన చెందేవాళ్ళు. ఈ ప్రపంచం నీ వైఫల్యాలపై సానుభూతి చూపిస్తారు, కానీ నీ విజయాలను చూసి అసూయపడతారు. కాబట్టి వాళ్ళ స్పందనల గురించి కాకుండా నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. మిగిలిన జీవితం ఇతరుల నీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆందోళన పడి వృధా చేయకు. నీ చర్యలను ఉన్నతంగా ఉంచు. ఎందుకంటే చివరికి కేవలం చర్యలు మాత్రమే మిగులుతాయి. ఎవరైనా నీ హృదయంలో స్థానం సంపాదించి నిన్ను అక్కడ జీవించనీయకపోతే అది నీ అతిపెద్ద పరీక్ష. ప్రేమ బాధగా మారితే వదిలేయడమే మంచిది. విడిపోవడం అంటే ఎప్పుడూ అంతం కాదు. కొన్నిసార్లు విడిపోవడమే కొత్త జీవితానికి మొదలు. ప్రతిసారి విరిగిన దగ్గర కొత్త సృష్టికి దారి తీస్తుంది. నమ్మకం అనేది విరిగిపోయినా బాధ హృదయ వేదన కంటే ఎక్కువ. ఎందుకంటే మనం హృదయంతో కాదు, మన మనసుతోనే మనం ముందుకి నడుస్తూ ఉంటాం. అది విరిగితే నమ్మకం, భావాలు పోతాయి. యుద్ధం నీవే పోరాడాలి. ప్రజలు నిన్ను గమనిస్తారు కానీ మద్దతు ఇవ్వరు. ఈ ప్రపంచం సలహాలు ఇవ్వడంలో నైపుణ్యం కలిగి ఉంటుంది, కానీ కష్టాల్లో నీ పక్కన నిలబడే వాళ్ళు తక్కువ. కొందరు నిన్ను బాధగా చూసి తమ బాధను మర్చిపోతారు. ఇది బలహీనత కాదు, ప్రతి పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉండే అంతర్గత శక్తి. జీవితం తప్పకుండా ఎవరో ఒకరిని పరిచయం చేస్తుంది. ఇక వాళ్ళు నీ నుంచి జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ ప్రతి నాశనం వెనుక కొత్త సృష్టి ఉంటుంది. ఏదైనా వచ్చి నిన్ను విరగ్గొట్టాలనుకున్నా సంబంధాలు సహజంగా చనిపోవు. అవి ఎప్పుడు హత్య చేయబడతాయి. అపార్థాలు, మోసం లేదా విశ్వాసఘాతకం వల్ల ప్రజలు మనతో వినోదం కోసం మాట్లాడతారు. మనం దాన్ని ఆప్యాయత అని తప్పుగా అనుకుంటాం. కాబట్టి మన హృదయాన్ని ముందు కాపాడుకోవాలి, నమ్మకాన్ని ఉంచుకోవాలి. కష్ట సమయాలకు కూడా ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక అవి సంబంధాల నిజ స్వభావాన్ని చూపుతాయి. నీ కోసం నిజంగా ఎవరున్నారో, ఎవరు చూపించుకోవడానికి ఉన్నారో తెలుస్తుంది. నేటి రోజుల్లో ప్రజలు పక్కన కూర్చున్న వ్యక్తి కంటే మొబైల్ ఫోన్కు ఎక్కువ విలువ ఇస్తారు. ఈ సత్యం నీకు గుర్తు చేస్తుంది. నిజమైన సంబంధాలు, సజీవ సంభాషణలు నిజమైన ఆసక్తి మీదనే నిర్మాణం అవుతాయని. ప్రపంచంలో అతి భయంకరమైన క్షణం అంటే ఎప్పుడో నీ స్వాభిమానాన్ని కాపాడుకోవడం. డబ్బు వస్తుంది, కానీ దానికోసం ప్లాన్ చేసి సంపాదించడానికి మార్గాలు ఆలోచించాలి. ఎలాంటి ప్రయత్నం లేకుండా ఏదీ రాదు. జీవితంలో చాలా విషయాలు చిరునవ్వుతో కోల్పోవచ్చు, కానీ నీకు అత్యంత ప్రియమైనదైతే అది నీ సహనం. సహించే శక్తికి పరీక్ష. నిన్ను గతంలో నిర్లక్ష్యం చేసిన వాళ్లతో ఎదురు తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లకు నీ నమ్మకాన్ని తిరిగి ఇవ్వద్దు. కళ్ళు మూసుకొని నమ్మినవాడు ఒకరోజు నీ కళ్ళు తెరిపిస్తాడు. కాబట్టి నమ్మకాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయి. నీ పక్కన ప్రశాంతంగా నిలబడేవాడే నీ నిజమైన తోడు.
ప్రశాంతత, స్థిరత్వంలోనే నిజమైన సంబంధాల లోతు తెలుస్తుంది. ప్రతి వస్తువు ఖరీదు పెరిగిపోయింది, కానీ పెట్టెలో ఇంకా ₹1 ఉంటాయి. ఎందుకంటే ప్రారంభించే వాళ్ళ దగ్గర ధర ఎప్పుడూ పెరగదు. పురాణాల గురించి చెడ్డవాళ్ళు అనేది అస్సలు చెప్పద్దు. ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే వాళ్ళని కలుసుకొని మాట్లాడు. ఈ ప్రపంచ పరిస్థితి ఏంటి అంటే సజీవంగా ఉన్నప్పుడు మాట్లాడరు, చనిపోయాక ఎందుకు మాట్లాడలేదు అంటారు. ఇది సంబంధాలు కాపాడుకోవడంలో అతి కష్టమైన పాఠం. ఎవరు గుర్తించకపోయినా సరే ఎక్కువ ఆందోళన పడితే ఆ వ్యక్తి నిన్ను చెత్తలా చూడడం మొదలెడతారు. జీవితం ప్రవహించే నది లాంటిది. సముద్రం ఎంత దూరంలో ఉందో అడగదు, దాటుకుని ముందుకి సాగడమే నమ్మకం. నమ్మకం ఉన్నవాడే అత్యంత ధనవంతుడు. కానీ ఆ ధనవంతుడు భగవంతుని నమ్ముతాడు, ధనానికి తాళం వేస్తాడు. ఈ ప్రపంచంలో న్యాయం మరణం ద్వారా మాత్రమే వస్తుంది. శ్మశానంలో పేద, బడుగు అందరూ పడకలు ఒక్కటే. కర్మకు కాగితం లేదు, ఖాతా లేదు, అయినా మొత్తం విశ్వానికి లెక్క పెడుతుంది. ఓటమిని సహించు, ఎందుకంటే ప్రతి మార్గంలోనూ విజయం రాయబడి ఉండదు. జీవితం మళ్ళీ మళ్ళీ నీకు నేర్పుతుంది. నువ్వు మంచివాడివయ్యే కొద్దీ చెడ్డవాళ్ళను ఎదుర్కొంటావు. ప్రతిరోజు ఒకలా ఉండదు, కానీ ప్రతిరోజు ప్రత్యేకం. నీ ఆలోచన అలా ఉండాలి. నీకు తెలిసినది బాగా చేయాలి, తెలియనిది నేర్చుకోవాలనే ఉత్సాహం ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రేమ చూపించుకోవడానికి మాత్రమే, కానీ హృదయం శాంతి పొందేది. భావాలు విలువైన చోట మాత్రమే నిన్ను మంచివాడివి అనుకునేవాళ్ళు ఎప్పుడూ మంచివాడిని అనుకుంటారు. చెడ్డవాడివి అనుకునేవాళ్ళు ఎప్పటికీ మంచివాడివి అని చూడరు. అందరూ స్వార్థపరులే. వాళ్ళ అవసరాలు తీరాక తెలియని వాళ్ళవుతారు. ఏ సంబంధమైన పూర్తి హృదయంతో సంరక్షించాలి. నీ మౌనాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశించడం వృధా. నీవు మాట్లాడడం మానేసినప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు జీవితం కొత్త సంబంధాలను చూపుతుంది, కావాలన్నా నెరవేర్చలేని వాటిని. కానీ ఆ అసంపూర్ణ సంబంధాల బాధ కళ్ళలోని కన్నీళ్ళలో నిశ్శబ్దంగా మిగులుతుంది. ఇక నీకు ఎక్కువగా చేరువైన వ్యక్తిని ప్రజలు తరచూ తిరస్కరిస్తారు అన్నది నిజం. ఎవరైనా సరే హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ వస్తువు లేదా వ్యక్తి నిన్ను ఎక్కువగా విలువైన వాడిని చేస్తారు. వ్యక్తి అయినా, ప్రేమైనా, ఆహారంలో విషం కలిస్తే మందులున్నాయి, కానీ చెవుల్లో చాడీల విషం కలిస్తే మందుల్లే. నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమించి జీవితాంతం వాళ్ళతో గడపాలంటే వాళ్ళ దగ్గర దాచొద్దు. సత్యం, నమ్మకం కంటే ముఖ్యమైనవి ఏమీ లేవు. మళ్ళీ మళ్ళీ వివరించడం కంటే నీలోనే శాంతించడం మంచిది. ఆ శాంతి నీ అతిపెద్ద బలమవుతుంది. వదిలేయడం వల్ల విషయాలు వేగంగా జరగవు. జీవితంలో ప్రతి విషయానికి దాని సమయం, వేగం ఉంటుంది. ఎవరూ ఎప్పటికీ ఒకేలా ఉండరు. కాలం, పరిస్థితులు, మనుషులు మారుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం లేదా కాలాన్ని మార్చి కళ నేర్చుకోవడం వివేకం. భగవంతుడు నీ ఉద్దేశాలను మాత్రమే చూస్తాడు. సంపద, నిజమైన విలువ డబ్బులో కాదు, ఆలోచనలు, ప్రవర్తనలో ఉంటుంది. నిజంగా ధనవంతుడంటే నిజమైన ఆలోచనలు, ఉన్నత ఆలోచనలు, మధురమైన మాటలు కలవాడు. ఇతరులను మౌనం చేయడం కంటే నీ చెవులు మూసుకోవడం మంచిది. అది జీవితానికి శాంతిని తెచ్చిపెడుతుంది. మాటలకు అపారమైన శక్తి ఉంది. మధురంగా మాట్లాడేవాళ్ళు మాత్రమే నిజమైన సంబంధాలు కాపాడుకోగలరు. ప్రజలు ఒక వ్యక్తి పేరును గుర్తించుకోవచ్చు, కానీ అతని క్యారెక్టర్ అతన్ని అమరుణ్ణి చేస్తుంది. నేటి ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళు శిక్ష పొందుతారు, నిజాయితీపరులు మోసపోతారు. చెడ్డవాళ్ల వల్ల నిరాశ చెందొద్దు. వాళ్ళు నీకు సరైన మార్గం నేర్పుతారు. అందరినీ గౌరవించు, కానీ నువ్వు ఇవ్వగలిగినంత మాత్రమే గౌరవం ఇవ్వు. కొన్నిసార్లు కొన్నిటి విలువ అది పోయిన తర్వాతే తెలుస్తుంది. నేటి రోజుల్లో ప్రజలు ఏదైనా ఆశించినప్పుడు మాత్రమే సమయం కేటాయిస్తారు. స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన ధనం వల్ల అహంకారానికి దారి తీస్తాయి. మతం వినయానికి దారి తీస్తుంది. నిజమైన సేవ అంటే ఇతరులకు సహాయం చేసి సంతోషం పొందడం. తిరుగుబాటు కేవలం ముసుగు మాత్రమే. ఫిర్యాదులు చేయడం మాను, కోపాలు పెట్టుకోకు. ఒంటరిగా నడవడానికి సొంత ఆనందం ఉంది. చెరుకులో రసం అనేది ఉంటుంది. జీవితంలో సంతోషం కాపాడుకోవాలంటే కోపాలు అస్సలుకి పెట్టుకోవద్దు. ప్రేమ లేకపోయినా పర్వాలేదు. ఎవరైనా నీతో చెడ్డగా ఉంటే మాత్రం నువ్వు అస్సలు అక్కడ ఉండకు.
కొన్నిసార్లు కూర్చొని ఆలోచించు. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా నిజంగా తప్పు చేశావా అని అందరూ తమ కథలో తమకు సరిపడిన భాగం మాత్రమే చెప్పాలని కోరుకుంటారని అర్థమైతే వాదించాలనిపించదు. కాబట్టి ఊరికే మాటలు గుడ్డిగా నమ్మద్దు. నీ వివేకాన్ని ఉపయోగించుకో. కోల్పోయిన దాని గురించి విచారించకు. ఇది జీవితం. ప్రతి అనుభవం నీతోని. ప్రతి సంతోషంలోనూ బాధలోనూ. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కారణం లేకుండా ఇతరులను ఏడిపించేవాళ్ళు ఒకరోజు తమ చర్యల ఫలితాలు చూసి కన్నీళ్లు కారుస్తారు. కాబట్టి నీ చర్యలను శుద్ధంగా సానుకూలంగా ఉంచు. ప్రతి చోట సర్దుకోవాలని బలవంతం అనేది చేసుకునేవాళ్ళు చివరికి తన సంతోషం శాంతిని కోల్పోతారు. నీ పరిమితులను గుర్తించి ఇతరుల కోరికలకు అనుగుణంగా కాకుండా నీ సత్యంతో జీవించు. నీదనేది ఎప్పటికీ నిన్ను వదలదు. సంబంధాల్లో స్వాభిమానం, ఆత్మగౌరవం కాపాడుకోవడం ముఖ్యం. ద్వేషం ఒక లక్షణం. ఏంటి అంటే అది ప్రేమగా ఉండదు. అది చేదుగా ఉంటుంది. కానీ మోసం ఉండదు. గుర్తుపెట్టుకో, ద్వేషం అనేది నీ హృదయాన్ని చీకటితో నింపుతుంది. దాన్ని జీవితంలో భాగం చేసుకోవద్దు. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని క్షణాల కోసం ప్రజలు తమ పూర్తి జీవితాన్ని దుఃఖంతో నింపుతారు. జీవితాన్ని తల్లిలా చూడు. ప్రతి పరిస్థితులను మద్దతు ఇచ్చి నేర్పేది నిజమైన సంబంధాల విలువ. అర్థం చేసుకున్నవాడు వాటిని కాపాడుకోగలడు. నీ నవ్వు వెనుక ఉన్న బాధ, కోపం వెనుక ఉన్న ప్రేమ, మౌనం వెనుక ఉన్న కారణం అర్థం చేసుకునే వ్యక్తితో స్నేహం, ప్రేమ పెంచుకో. నేటి రోజుల్లో మధురంగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. కుట్ర చేసేవాళ్ళు కూడా మధురమైన మాటలతో వలవేస్తారు. కాబట్టి మాటలు కాదు, చర్యల్ని నమ్ము. నమ్మకం కష్టం. ఎందుకంటే ప్రజలు తరచూ దాన్ని విచ్ఛిన్నం చేస్తారు. కానీ అది మన అంచనాలను వివేకంగా చేస్తుంది. ఎవరో అడుగుతూ ఉంటారు, నీ హృదయం విరిగినప్పుడు బాధ అనిపించలేదా అని. దానికి సమాధానం, దాన్ని విరక్కొట్టిన వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక అతని సంతోషం చూసి నా బాధ తగ్గిపోయింది అని. జీవితంలో ప్రతి అనుభవం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. నీ దుఃఖాలు, వైఫల్యాలను పాఠాలుగా మార్చుకొని ప్రతి పరిస్థితిలోనూ ముందుకు సాగే శక్తిని నువ్వు ఖచ్చితంగా పొందాలి. ఒక వ్యక్తి ఎంత లోతుగా ఆలోచిస్తాడో అంత శక్తివంతంగా తన బుద్ధిని ఉపయోగించగలడు. కానీ బుద్ధి అర్థవంతమయ్యేది వినయంతో కలిసి ఉన్నప్పుడు. ఉద్దేశం కేవలం అహంకారాన్ని పెంచడం కాకపోతే విమర్శల భయంతో లక్ష్యం వదిలేయడం గాలికి ఆగిపోయే దీపం లాంటిది. విమర్శించే వాళ్ళ అభిప్రాయాలు శాశ్వతం కాదు. నీ లక్ష్యం సాధించినప్పుడు ఈరోజు నిన్ను నమ్మిన వాళ్ళే నిన్ను గుర్తిస్తారు. కాబట్టి బలంగా ఉండు, అస్సలు ఆగద్దు. నిజమైన వివేకవంతులు విజయంలో నేల నుంచి కాలు జారని అని, ఓటమిలో దుమ్ములో కలిసిపోని వాళ్ళు. ప్రతికూల ఆలోచనలు సహజం, కానీ వాటిని పెంచాలా వద్దా అనేది నీ నిర్ణయం. సానుకూల ఆలోచనల మీద శక్తిని కేంద్రీకరిస్తే లోపల చీకటి ఎక్కడా నిలవదు. కోరికలను వదిలేసిన వాడే అత్యంత శాంతి పొందినవాడు. కోరికలకి అంతులేదు. అంతులేని పోరాటంలో పడని వాళ్ళు జీవిత సుఖాన్ని కోల్పోతారు. నీదైతే నీకు వస్తుంది. ఎంత ఆలస్యమైన మార్గం ఎంత కష్టమైనా. నిజమైన స్ఫూర్తి బయట ప్రసంగాల్లో కాదు, నీ సొంత చర్యల వేగంలో ఉంటుంది. నువ్వు స్వయంగా చర్య తీసుకుంటే ఆ చర్య తదుపరి అడుగు వేయడానికి ధైర్యం ఇస్తుంది. కొన్నిసార్లు మనం బ్రతికే అలవాట్ల నుంచి బయటపడాల్సి ఉంటుంది. కోపం, తుఫాను రెండూ ఒకే స్వభావం. ఉన్నంత వరకు అన్నీ కూడా కదిలిస్తాయి, కానీ అవి శాంతించాక ఏమీ చేయవు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మౌనం వహించు. శాంతించాక చర్య తీసుకో. ప్రేమ, స్నేహం సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ప్రేమ కళ్ళు తప్పించుకుంటుంది, కానీ స్నేహం కౌగిలించుకుంటుంది. ఎందుకంటే ప్రేమకు ఆశ ఉంటుంది, స్నేహం అంటే ఆప్యాయత. కొన్నిసార్లు భగవంతుడు నీ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాడు. అవి నీ ఆత్మను ఖాళీ చేసే సంబంధాలు కాకుండా ఉండాలని. ఆ విచ్ఛిన్నం శిక్ష కాదు, రక్షణలా ఉండాలి అని స్పష్టంగా ఆలోచించే వాళ్ళకే స్పష్టమైన దిక్కు అనేది దొరుకుతుంది. స్థిరంగా ఉన్న మార్గం నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. నేను నా మనస్సాక్షిని అమ్మడం నేర్చుకోలేదు, లేకపోతే డబ్బు సంపాదించడం ఇంత ఇష్టం కాదు. నిజమైన విజయం మోసం, కపటంతో రాదు. కష్టపాటు నిజాయితీతోనే వస్తుంది. ఎవ్వరూ స్వయంగా మారరు. జీవితంలో కొన్ని సంఘటనలే వ్యక్తిని మార్చడానికి బలవంతం చేస్తాయి. కష్ట సమయాలు మనకు కొత్త దారులు చూపెడతాయి. వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటాం. నిజమైన భావాలు హృదయంలో ఉన్నవాడు చేసేదంతా మంచికే.
నిజమైన ఉద్దేశాలు, మంచి ఉద్దేశాలు ప్రతి పనిని అర్థవంతం చేస్తాయి. అలానే ఉండని. గుర్తుపెట్టుకో, అందరి సమయం వస్తుంది. మనల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లకు వాళ్ళ నిజస్థానం కాలం చూపెడుతుంది. భార్య భర్తతో నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితాన్ని నాశనం చేసిందని చెప్పిన రోజు స్త్రీ స్థానం పోయి కుటుంబ భవిష్యత్తు దుర్భరం అవుతుంది. సంబంధాలు విలువైనవి అయ్యేది ఇరు పక్షాలు పూర్తి హృదయంతో గౌరవం, ప్రేమ చూపించినప్పుడే. నేను వింటున్నాను. నువ్వు తీవ్రంగా కోరుకుంటే విశ్వం కలిసి వాటిని తీసుకొస్తుంది. అంతా గందరగోళంలా ఉంది. ఎందుకంటే నిజంగా కోరుకున్నవన్నీ కూడా నీకు దొరకలేదు. కొన్నిసార్లు ఎంతగా కోరుకుంటే అంత దూరం అనేది పోతాయి. మన కోరికలు కాలచక్రం వేరువేరు మార్గాల్లో నడుస్తాయని నేర్చుకుంటా. నిజమైన సంబంధాల అందం ఒకరి లోపాలను సహించడంలో ఉంది. ఎందుకంటే లోపాలు లేని వ్యక్తిని వెతికితే ఒంటరిగానే మిగులుతాం కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. ఒకరి లోపాలను అర్థం చేసుకొని కలిసి ఉండగలగడమే నిజమైన సంబంధం. నిజమైన సంబంధాలు సొంతం ఉన్నప్పుడు మిస్ చేసేవి కాదు. కష్ట సమయాల్లో నీ పక్కన నిలబడే స్వార్థం లేకుండా మద్దతు ఇచ్చేవి. జీవిత మార్గం పూర్తిగా నీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నీకు తెలిసినది పూర్తి అంకిత భావంతో చేయి. తెలియనిది నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఎక్కువ మాట్లాడడం అధిక వర్షం లేదా అధిక ఎండలానే హానికరం. సమతుల్యమే జీవితంలో కీలకం. చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గాయాలు చేయగలవు. కానీ చిన్న సానుకూల విషయాలు లోతైన ప్రభావం చూపుతాయి. ఇక నీ నిర్ణయాలను భయంతో సందేహించకు. శిక్ష పడుతుంటే ఏదో తప్పు చేశావని అర్థం చేసుకో. కానీ జీవితంలో అతి పెద్ద తప్పు మన తప్పుల నుంచి నేర్చుకోకపోవడమే. కాలం నీకైనా శక్తివంతమైనది, తెలివైనది. కాలం నిన్ను పరీక్షిస్తుంటే భయపడకు. అది నిన్ను తిరస్కరించడానికి ప్రయత్నం. ప్రేమంటే కేవలం అవసరం తీర్చడమని ఎప్పుడూ అర్థం చేసుకో. నిజమైన ప్రేమ ఒకరినొకరు సంతోషంలో, బాధలో మద్దతు ఇవ్వడం, భావాలను అర్థం చేసుకోవడం. నిన్ను గౌరవించి సన్మానించే వాళ్లతోనే సంబంధాలు కొనసాగించు. గుంపును పెంచుకోవడానికి సంబంధాలు పెట్టుకోవడంలో అర్థం లేదు కదా. అర్థమైంది కదా. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. అప్పుడే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది. ఏమాత్రం కూడా ఇక భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.